హలో బీటెక్ స్టూడెంట్స్! ఇవాళ మీ ముందుకొచ్చేసాను. ఒక కొత్త కాదు, కానీ ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? బీటెక్‌లో 9+ సీజీపీఏ స్కోర్ చేయాలని. సో, ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. నేను ఫాలో అయిన టిప్స్. నేను 9+ సీజీపీఏ క్రాక్ చేయడానికి నేను ఫాలో అయిన టిప్స్. చిన్న చిన్నగానే ఉండొచ్చు, కానీ అదైతే చాలా వటికి వర్క్ అవుతాయన్నమాట. అంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ నా వటికి. Like, if you apply and you can see more change and you can feel like సెల్ఫ్ సాటిస్ఫైడ్ కూడా అనమాట. నాకైతే ఒక్కొక్కసారి మార్క్స్ తగ్గినా గానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే బాధ అన్నది ఉండదనమాట. సో, నాకైతే ఈ వీడియో అనేది ద మోస్ట్ ఎక్సైటెడ్. మరి నేనేమేం ఫాలో అయ్యానో చూపిచ్చేస్తాను పదండి. నేను ఫస్ట్ ఫాలో అయ్యే స్టెప్ ఏంటంటే, ఖచ్చితంగా డైలీ అటెండింగ్ ద క్లాసెస్ అనమాట. ఎందుకంటే, మనం క్లాసెస్‌కి అటెండ్ అయినప్పుడు, మనం చాలా కష్టపడి నేర్చుకుంటాం గదా! ఆల్రెడీ అక్కడ మనకి టీచ్ చేసే టీచర్స్ కూడా ఎంతో కష్టపడి నేర్చుకొని మనకి చెప్పడానికొస్తున్న వాళ్ళు. క్లాస్‌లో ఏం చేయక్కర్ల. కనీసం వెళ్లి ఆ క్లాసెస్ వింటే చాలు. ఎందుకంటే, ఆళ్ళు క్లాసెస్ చెప్పే టైంలో చాలా వెరైటీ అండ్ కొత్త కొత్త ఇన్‌సైట్స్ ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక యూట్యూబ్‌లో 25 వీడియోస్ చూసామనుకోండి. వాళ్ళ ఒక క్లాస్ ఇన్‌సైట్స్ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అంత ఎక్కువగుంటదనమాట. అది మనకి ఎక్కడైనా కానివ్వండి, ఎగ్జామ్స్‌లో హెల్ప్ అవుద్ది. లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి ఒక టాపిక్ గనక చెప్తుంటే, వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఏం జేస్తారు, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నది మెన్షన్ జేస్తారు. ఎన్ని మార్క్స్‌కొస్తాయి అని మెన్షన్ జేస్తారు. ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రేపు నీకు ఎలా ఆహ్, ఇది అన్నది ఉపయోగపడతది. ఇవన్నీ గూడా లైక్ మీరు కనుక క్లాస్ కనుక బాగా విని మీకు డౌట్స్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ అయిద్ది? అసలు మనం ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి? ఇలాంటి చాలా క్వెషన్స్ కనుక మనం లెక్చరర్స్‌ని గనక అడగగలిగితే వాళ్ళు ఆన్సర్ ఇస్తే ఇంకా అంతా మనకి ఓకే అనమాట. ఒకవేళ ఆన్సర్ ఇయ్యకపోతే ఏంటి అన్నది కూడా నెక్స్ట్ మీకు చెప్తాను. అంటిల్ దెన్ వెయిట్ అనమాట. ఫస్ట్ అయితే చెప్పే క్లాసెస్‌కి అటెండ్ అవ్వటం. మాక్సిమం ట్రై చేయటం బంక్ కొట్టకుండా ఉండడానికి. నేను అయితే ఎలాంటివి ఫేస్ చేశానంటే క్లాసెస్ ఒక్కొక్కసారి నేను ఓహ్, ఏదైనా ఒక క్లాస్ మిస్ అయ్యాననుకోండి. ఏదో హెల్త్ ప్రాబ్లమో ఏదో ఒకటి ఒక క్లాస్ మిస్ అయ్యాననుకోండి. ద థింగ్ ఆ రిలేటెడ్ క్వెషన్ కానీ మన ఎగ్జామ్‌లో గనుకొస్తే అప్పుడు అనిపిచ్చిద్దనమాట. అరే! ఆ రోజు క్లాస్‌కెళ్ళుంటే సరిపోయుండేది అని. ఒక్కొక్కసారి మనకి పీపీటీస్ చదవడానికి టైం ఉండదు. అప్పుడు గాని జస్ట్ వాళ్ళు చెప్పిన క్లాస్ గనక ఇనుంటే, మనం ఎగ్జామ్ అనేది సూపర్‌గా రాయొచ్చనమాట. వాళ్ళు క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తారనమాట. ఈ క్వెషన్‌కి ఇలానే ఆన్సర్ రాయాలి. అప్పుడే నేను మార్క్స్ ఇస్తా అని. సో, అలాంటి టీచర్స్ కోసం మనం ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. వాళ్ళు చెప్పినట్టే రాస్తేనే మార్క్స్ ఒస్తాయి కాబట్టి. అది అనమాట. సో, సెకండ్ థింగ్ ఏంటంటే, మనం చేసేది అసలు మనం ఎందుకు చేస్తున్నాం? వై టు లెర్న్? అసలు మనం ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి? అని మనల్ని మనం క్వెషన్ యేసుకుంటే అంటే ఫస్ట్ మీరు యూ కెన్ ఆస్క్ యువర్ లెక్చరర్స్ అనమాట. ఆ లెక్చరర్స్ కానీ ఆన్సర్ ఇయ్యకుంటే అఫ్‌కోర్స్ లెక్చరర్స్ ఎందుకియ్యరు? వాళ్ళుందే మనకి టీచ్ చేయడానికి గదా! వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆ క్వెషన్ గనక అడిగితే, అప్పుడు ఆన్సర్ చెప్పకపోయినా, తర్వాత నెక్స్ట్ క్లాస్‌కైనా వాళ్ళు ప్రిపేర్ అయ్యి నీకు పక్కకు పిలిచైనా ఆన్సర్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి. సో, కాకపోతే మీరే గూగుల్‌లోకెళ్ళి మీరు క్లాసెస్ మిస్ అయ్యుంటే గనక మీరు అడగలేకపోతే మీ లెక్చరర్‌ని గో టు గూగుల్ అండ్ సెర్చ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైండ్ ఇట్. మనం అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎక్కడ నేర్చుకుంటున్నాం అని. అండ్ ఇంకోటేంటంటే స్పెషల్ థింగ్. మనం నేర్చుకుంటామని. ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి మన బీటెక్‌లో. మనం అనుకుంటాం ఈ మ్యాథ్స్ ఎందుకు యూజ్ అయిద్ది మనకి అని. అది రియల్ థింగ్. ఆ క్వెషన్ ప్రతి ఒక్కళ్ళకొస్తది. ఈవెన్ నాకు కూడా వచ్చిందనమాట. సో, ఆ క్వెషన్ వచ్చినప్పుడు మీరు ఎళ్లి గూగుల్‌లోనో దాంట్లో సెర్చ్ చేయండి. యూ కెన్ గెట్ ఇట్ అనమాట. లేదంటే నేను ఫాలో అయిందేంటంటే చూడండి, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనమాట. మాకైతే ఒకటి జరుగుతున్నిందనమాట. ప్రాబబిలిటీకి సంబంధించింది. సో, నేను జస్ట్ సెర్చ్ చేశాననమాట. సో, ప్రాబబిలిటీ ఎందుకు యూజ్ అయిద్ది అని గాని, ఏదైనా గాని. దీంట్లో ఏ కోర్స్ అయినా గాని మీరు తీసుకోవచ్చనమాట. ప్రతి కోర్స్ ఉంటదనమాట. ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ పైథాన్ అనమాట. దీంట్లో గాని మీకు కంటెంట్ చూపిస్తాను మీకు. ఇది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళది చూడండి. అసల ఫస్ట్ నుంచి నేను ఆహ్, కొంచెం దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను.
అసలు స్టార్టింగ్ నుంచి అసలు మీరిదెందుకు నేర్చుకోవాలి అనే దాని దగ్గర నుంచి గూడా మీకు ప్రతీది గూడా అది మీకు అదొక ఇక్కడ జూసారా అసలా ఇక్కడ కంటెంట్స్ అసలేమేమి చెప్తున్నారు వీళ్ళు అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అసల మీరు నేర్చుకొని ఏంటి? దీని ఆబ్జెక్టివ్ ఏంటి ఈ కోర్స్‌ది? అసలు దీనికి ముందు మీకేమేమి తెలవాలి? అన్నీ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ డీటెయిల్స్ ఇది దేంట్లో యూజ్ అయ్యిద్ది? ఇది కూడా చూసారా మీరు? నేను చెప్పింది ప్రాబబిలిటీ యూజింగ్ పైథాన్ అనమాట. పైథాన్‌లో మనం కావాల్సింది ఏంటి? అని ప్రతీదీ ఉంటదనమాట. ఇలాంటి కోర్సెస్ చేయండి. ఆ మ్యాథ్స్ బట్టి నే మనం సాధిచ్చేదేముండదు. అసలు ఈ మ్యాథ్స్ కూడా ఎందుకు చెప్తారంటే మనకి ద మెయిన్ థింగ్ ఏంటి వి నీడ్ టు గెయిన్ ద నాలెడ్జ్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతుంది? అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ఎలా వర్క్ అవుతుంది? అని తెలుసుకునేదానికే అసలు ఇవన్నీ కూడా అసలు మనం నేర్చుకున్న ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కానివ్వండి, ఏదైనా గానీ డిస్క్రీట్ మ్యాథ్స్ కానియండి, చాలా చాలా మెథడ్స్ ఉంటాయి. ప్రాబబిలిటీలో యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్స్ అని, చాలా రకం నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి మన డైలీ లైఫ్‌లో యూజ్ అవుతాయి. ఇదైతే మా సార్ నేను క్లాస్‌కెళ్తే చెప్పింది. సో, ఐ హావ్ ఇట్. నాకు గుర్తుండిపోయిందనమాట ఆ విషయం అయితే మాత్రం. సో, ఇలాంటివి చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండొచ్చనమాట. మీరు కానీ నేర్చుకోవాలనుకుంటే ఐ థింక్ దట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ప్రతి కోర్స్ అండి. ఒక్క కోర్స్ అని గాదు. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ అనుకోండి. ఏదగా అంటే ఇట్ వాస్ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. చాలా కోర్సెస్ అయితే మనకు ఉంటాయనమాట. నాకు ఇక్కడ సిగ్నల్ అయితే చాలా స్లోగా ఉంది చూపించట్లేదు. మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఎళ్లి దాన్ని చూడండి అసల బేసిక్ స్టాటిస్టిక్స్ అసల హాస్పిటల్‌లో స్టాటిస్టిక్స్ అలా చాలా ఉంటాయి. మనం స్టాటిస్టిక్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. హాస్పిటల్ డేటాకి సంబంధించినవి చాలా. అసలు మనం ఎందుకు చేస్తామో కూడా తెలీదు. కానీ ఎగ్జామ్‌కి మాత్రం మార్క్స్ రావాలి కాబట్టి ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. అలాంటి అసలు ఎవ్రీ కోర్స్ అండి. అసలు మ్యాథ్స్ అనే గాదు. ఏ కోర్స్ కావాలన్నా దాన్ని మీరు చూడాల్సిందే గానీ ఇంక ప్రతీదీ ఉంటది. అసలు మన చేతిలో ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో బతుకుతున్నాం మనం. యూట్యూబ్‌లో ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో దొరకందంటూ ఏది ఉండదు. దట్ వాస్ సెకండ్ థింగ్ అనమాట. అసలు మనం ఎందుకు నేర్చుకుంటున్నామో తెలిస్తే మనకొక సాటిస్ఫాక్షన్ వచ్చిద్దనమాట. నేనైతే నా సెమ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడే నార్మల్ వీడియోస్ కాకుండా గేట్‌కి సంబంధించిన వీడియోస్ చూసామనుకోండి, మాక్సిమం క్వెషన్ పేపర్ సెట్టింగ్ చేసేవాళ్ళు గూడా గేట్‌కి మించి దాటెళ్ళరు. సో, మనం గనక గేట్‌కి సంబంధించిన వీడియోస్ కనుక ప్రిపేర్ అయినట్లయితే 2 సిమిలరే. కానీ డెప్త్ అన్నది ఎలా సాల్వ్ చేయాలి సమ్స్. ఎవ్వరన్నా గాని జస్ట్ ఒక 1 ప్రాబ్లమ్, 2 ప్రాబ్లమ్సే మనకి ట్రిక్కీగా ఉంటాయి. అయి గూడా మాక్సిమం మాకైతే గేట్ నుంచే తీసుకునేవాళ్ళు. సో, మనం గాని గేట్ వీడియోస్ గనక చూసామంటే అది మనకి తర్వాత ఫ్యూచర్‌లో గూడా గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా యూజ్‌ఫుల్ అయిద్దనమాట. అంటే ఒక ప్రాబ్లమ్‌ని ఇలా కూడా అనలైజ్ చేయొచ్చా? అని థింకింగ్ ఎబిలిటీ అన్నది మారతదనమాట. థింకింగ్ ఎబిలిటీ ఎప్పుడైతే మనకి మారిందో ఆటోమేటికల్లీ వాళ్ళు ఏ క్వెషన్ ఇచ్చినా గానీ మనం చేయగలుగుతామనమాట. సో, దట్ వాస్ ద థింగ్ అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంటర్నల్స్ అనమాట. ఇంటర్నల్స్ అన్నవి చాలా, చాలా మార్క్స్ తీసుకుంటాయి. ఇంటర్నల్స్ అనేవి మాక్సిమం ఇంటర్నల్స్‌కే ఎక్కువ ప్రియారిటీ. మనం ఇంటర్నల్స్‌లో గనక బాగా పెర్ఫార్మ్ చేసినట్లయితే ఇంకా ఎక్స్‌టర్నల్ ఎలా రాసినా ఎలా అంటే మాక్సిమం మనం చదువుకొని ఒక 1 వీక్ ప్రిపరేషన్‌తో ఎళ్ళినా గానీ ఎక్స్‌టర్నల్స్ మనం చించేసి రావచ్చనమాట. ఇంటర్నల్ మార్క్స్ విత్ అటెండెన్స్ ఉంటే గనక పక్కాగా మనకి 9+ వస్తదనమాట. ఇంకా ఫిఫ్త్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ అనమాట. యూట్యూబ్‌లో యూట్యూబ్‌ని నేను ఫాలో అయ్యేదాన్నని. ఆహ్, మనం యూట్యూబ్‌లో చాలా ఛానెల్స్ ఉంటాయి. కానీ మనం కొన్ని ఛానెల్సే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్పే టీచింగ్, మన లెర్నింగ్ 2 వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకొని ఈక్వల్ పేస్‌లో ఎళ్తూ ఉన్నప్పుడే మనం వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతామనమాట. నాకు తెలిసి తెలుగులో మాక్సిమం నేను కనెక్ట్ అయ్యాను. వీళ్ళు చెప్తున్నారు అని ప్రతిసారి సెర్చ్‌లోకెళ్ళినప్పుడల్లా ఈ నేమ్ కొట్టుకొని మరి చూసే ఛానెల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి సందీప్ సార్‌ది, కాంతయ్య సార్‌ది. అసల నాకు స్పెషల్లీ ఈ సార్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట.
ఆ సార్ ఎలా చెప్తారో తెలీదు కానీ లైక్ మనకొక ఫీల్ ఒస్తదనమాట. మన సారే చెప్తున్నారు అన్నట్టు. ఇంకా తర్వాత నెస్సో అకాడమీ అనమాట. దీంట్లో అసలు లేని ప్లే లిస్ట్ అంటూ ఉండదనమాట. ప్రతి ప్లే లిస్ట్ ఉంటది. నీట్ ఎక్స్‌ప్లనేషన్ విత్ యానిమేటెడ్ వీడియోస్ లాగా బావుంటదనమాట. వాళ్ళ వాయిస్ కానీ, టెక్స్ట్ గాని వాళ్ళయి అన్నీ బావుంటాయి. తర్వాత 'వంశీ భవాని' అన్న మీకందరికీ తెలిసిందే. శస్త్ర కాలేజ్ అన్న కూడా ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. అసల అన్న కూడా ఆహ్, ఏ కాన్సెప్ట్‌ని కూడా మన తెలుగులోనే మొత్తం వీడియోస్ మాక్సిమం తెలుగులోనే ఉంటాయి. ప్రతీది కూడా విజువలైజేషన్ కాన్సెప్ట్స్‌తో ఆ కాన్సెప్ట్స్‌ని మన డైలీ లైఫ్‌లో పెట్టి చెప్తారు. నాకు బాగా గుర్తుందంటే ఒక ఊప్స్ కాన్సెప్ట్‌లో ఉన్న 4 ప్రిన్సిపల్స్‌ని మనం డైలీ లైఫ్‌లో వాడే థింగ్స్ లైక్ ఆటో రిపెలెంట్ వీటిలన్నిటితో కంపేర్ చేసి ఎంత బాగా క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ అంటే, నాకైతే చాలా నచ్చుతుంది. నేను మెయిన్‌లీ 'వంశీ భవాని' అన్న ఛానెల్ బాగా బ్రౌజ్ చేసేది దేనికంటే, ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి అన్న దానికి మాక్సిమం నాకైతే 'వంశీ భవాని' అన్న ఛానెల్ నుంచి దొరుకుతది. తర్వాత తెలుగులో వచ్చేసి 'సుధాకర్ అచ్చల' సార్‌దనమాట. ఈ సార్‌ది కూడా బావుంటది. అంటే కొంతమందికి కొన్ని కొన్ని ఛానెల్స్, కొన్ని కొన్ని సార్స్ అనేవాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సో, మీరు చూసుకోండి. ఈ ఇవన్నది బెస్ట్ ఛానెల్స్ అనమాట. దీంట్లో మీకు ఏ సార్ చెప్పే లెర్నింగ్ పేస్‌తో మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారని. అండ్ గ్రేట్ 'అబ్దుల్ బరీ' సార్ అనమాట. డీఎస్ఏకి టైమ్ కాంప్లెక్సిటీ, ఆల్గారిథమ్స్, వాట్ నాట్ ఇంకా ప్రతి దానికి కూడా చాలా బాగా ఎక్స్‌ప్లనేషన్ ఉంటదనమాట. స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయడానికేనేమో అన్నట్టుంటది. చాలా బావుంటాయి సార్‌వి కూడా. తెలుగులో అయితే ఇందాక మనం చూసినవి, ఇంకా జర్నీ లెక్చర్స్ కూడా చాలా వాటికి బావుంటాయి. లైక్ ఎస్‌క్యూఎల్ ఇవన్నీ కూడా జర్నీ లెక్చర్స్ చాలా డేటా స్ట్రక్చర్స్ కూడా పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఉంటది. మాక్సిమం నేను ఫాలో అయిందైతే ఈ 5 యూట్యూబ్ మాక్సిమం నేను ఈ యూట్యూబ్ వీడియో ఛానెల్సే ఫాలో అవుతాను మాక్సిమం. ఇంకా పీపీటీస్ అంటారా? ఈ వీడియోస్ అన్నీ చూసాక మీరు పీపీటీస్ 200 ఏంటి 400 స్లైడ్స్ ఉన్న పీపీటీని గూడా మీకసల చదువుతున్నట్టే అర్థం గాదు అసల. చాలా ఫాస్ట్‌గా అయిపోతాయన్నమాట. మీకొక కాన్సెప్ట్‌ని తెలుగులో ఆల్రెడీ మీకు అర్థం చేసేసుకొని పెట్టుకుంటే, సేమ్ అదేది మీరు టెక్స్చువల్‌లో చదువుతుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోద్దనమాట. బట్ మీరు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలనమాట. ఒక్కసారి విన్నది గుర్తుపెట్టుకోగలిగే అంతగా ఉండాలనమాట. సో, వాట్ ఐ యూజ్డ్ టు సే ఈస్ లైక్ నువ్వు చేయగలవు. నువ్వు చూసే వీడియోని పర్ఫెక్ట్‌గా చూడు. నీ దగ్గర టైం లేదు. సో, నువ్వు చూసే వీడియోని పర్ఫెక్ట్‌గా చూసి అదే ఎగ్జామ్‌లో పెట్టు అనేసి నేను అనుకుంటూ ఉంటాననమాట. సో, మనం చూసేటప్పుడే ఏదైనా ఒకటి చేసినా గానీ దాన్ని పర్ఫెక్ట్‌గా చేస్తే చాలు. లైక్ దీస్ 5 ఆర్ ద మోస్ట్ గోల్డెన్ కాదు గానీ అసలు డైలీ అనమాట ఇవి. ఇవి చేస్తే చాలండి. ఇంకా మెయిన్ థింగ్ అంటే చెప్పుకోవాలంటే ప్రతిరోజు డైలీ నోట్స్ అండి. రోజు క్లాస్‌లో జెప్పేవి, సాయంకాలం వచ్చి జస్ట్ 5 మినిట్స్ ఆ నోట్స్ రివిజన్ జేస్తే చాలండి. బెస్ట్ అవుట్‌పుట్ ఒస్తది. నోట్స్ రివిజన్ గాని జేస్తే. ఎందుకంటే మాక్సిమం టీచర్స్ అక్కడే జెప్తారు మనకి. అక్కడ గ్రిప్పింగ్ పాయింట్స్ వాళ్ళు చెప్పేటప్పుడు ఉంటదనమాట. మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొస్తది, ఇది ఇంపార్టెంట్ అని. సో, అవి రాసుకొని, గుర్తుపెట్టుకొని మన ఎగ్జామ్స్ టైమ్ అప్పుడు యూజ్ చేసుకుంటే సెట్ అనమాట. 9+ సీజీపీఏ ఎందుకు రాదో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి ఎన్నో కంటెంట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో అన్నది కామెంట్‌లో పెట్టండి. ఫర్ ష్యూర్ వి విల్ సీ ఇట్ అండ్ అది చేయడానికి ట్రై చేస్తాం. థాంక్ యూ.